అండి అందరికీ. నా పేరు సంతోషి. నేను కొత్తగా లైఫ్ ఆఫ్ సంతు అనే నేమ్తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఆ ఛానల్ గురించి నేను ఇప్పుడు నా ఇంట్రడక్షన్ వీడియో చేస్తున్నాను. మై నేమ్ ఇస్ సంతోషి చెప్పాను కదా. సో మాది ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్నది తమిళనాడు కోయంబత్తూరులో, బట్ నేటివ్ అయితే ఆంధ్ర విజయనగరం డిస్ట్రిక్ట్ బొబ్బిలి దగ్గర. సో ఏంటంటే ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ కూడా థర్డ్ టైం స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను, కొద్ది రోజులు చేసి ఏ వ్యూస్ లేవు ఏం లేవు అనేసి ఆపేశాను. తర్వాత సెకండ్ టైం మళ్ళీ మొన్న నవంబర్లో క్రియేట్ చేశాను. 20 days చేశాను. తర్వాత మెయిల్ వల్ల ఏదో సంథింగ్ ప్రాబ్లం అయ్యి ఆ ఛానల్ కూడా పోయింది. సో మళ్ళీ అప్పుడే తర్వాతే ఒక 10 days తర్వాత మళ్ళీ డిసెంబర్లో క్రియేట్ చేసాము. కానీ ఇంకా ఇంట్రెస్ట్ లేదనమాట. అంటే ఎలా అంటే వ్యూస్ అప్పుడు కూడా ఆ ఛానల్కి అంత 20 days చేశానని చెప్పాను కదా. ఆ ఛానల్కి ఏంటంటే ఒక 300 ఒక 200 లేదు అని అంటే ఒక 30-20 వ్యూస్ అలా వచ్చి ఆగిపోయేవి అనమాట. సో ఎందుకు ఇలా అసలు ఎంత చేసినా వ్యూస్ రావట్లేదు. చాలా టైం, చిన్న బాబు ఉన్నాడు కదా, బాబుని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఇవన్నీ చెయ్యాలంటే చాలా కష్టం అనేసి ఇంకా ఆపేశాను. బట్ ఏంటంటే దానికోసం చూస్తే ఎప్పటికైనా అంటే ఇప్పుడు నేను చాలామంది యూట్యూబ్ జర్నీ వాళ్ళ సక్సెస్ వీడియోస్ అవన్నీ చూశాను, టైం పడుతుందని. బట్ అందుకే నేను మళ్ళీ ఆలోచించాను, ఎందుకు నేను జస్ట్ 20 days ట్రై చేశాను కదా, చాలామంది 2 years 3 years 5 years చేశారు. సో స్టార్ట్ చేద్దాము, ఏమవుతుంది, సక్సెస్ అయిందంటే మంచి, అంటే మన వీడియోలు 10 మందికి చేరుతాయి, ఆర్ మనకి ఫినాన్షియల్గా కూడా హెల్ప్ అవుతుంది అనేసి మేము ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ అయితే ఫినాన్షియల్గా హెల్ప్ అవుతుందని, అలాగే మన దగ్గర ఉన్న కంటెంట్, మనలో అంటే ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా, టాలెంట్ని బయటకు కూడా తీయడానికి. ఏంటంటే నార్మల్గా ఇంట్లో ఉంటే ఇప్పుడు ఏదైనా జాబ్ వెతుక్కొని వెళ్ళడానికి చిన్నదో పెద్దదో బేబీ ఉన్నాడు, చిన్న బాబు ఉన్నాడు కాబట్టి అవ్వదు. సో ఏంటి ఇప్పుడు మార్నింగ్ పనులంతా చేసుకొని కాసేపు రిలాక్స్ అయ్యి కూర్చొని ఒకవేళ మా బాబు కింద పడిపోతే అమ్మో తలకేమైందో కాలుకేమైందో ఏమవుతుందో, లోపల బోన్స్ ఏమైనా అయ్యాయా లేకపోతే బ్రెయిన్కి ఏమైనా అయ్యిందా అనేసి ఇంకా ఏకం థాట్స్. క్రోమ్లో చెక్ చేసేయడం, అక్కడ క్రోమ్లో చూస్తే తెలిసిందే కదా, ఇంకా చాలా భయపడుతుంది అది. అయితే నాకు చిన్న స్టమక్ పెయిన్ వచ్చినా, హెడేక్ వచ్చినా చూసుకొని రెమెడీస్ అవే అంతే చాలా అంటే భయపెట్టేటట్టు ఉంటాయి. సో ఇలా ఆలోచించుకొని ఇలానే టైం వేస్ట్ చేసేదాన్ని. అంటే భయం, నెగిటివ్ థాట్స్ ఇదే ఎక్కువ అయిపోయేవి అనమాట. ఎవరికి చెప్పిన అర్థం అవ్వదు. ఎవరితో కాల్ మాట్లాడాలని ఎంతసేపు మాట్లాడతాము, 1 రోజు 2 రోజులు మాట్లాడతారు, తర్వాత ఆడలేరు కదా. సో అందుకే ఇదంతా చేసి ఫ్రెష్ మైండ్తో మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇందులో నా డైలీ రొటీన్స్, మా బాబు ఎలాగో జూన్ జూలై కల్లా స్కూల్కి వెళ్తాము, తన స్కూల్ రొటీన్, లంచ్ బాక్స్ రెసిపీస్, బేబీ ప్రొడక్ట్స్, ఇలా ప్రతి ఒక్కటి నా దగ్గర ఏదైతే కంటెంట్ నేను చేయగలను అది నేను మీకు షేర్ చేస్తాను. మీరందరూ ఛానల్ని ఒకసారి విజిట్ చేసి, ఇది నా ఫస్ట్ వీడియో, దీన్ని మంచిగా వ్యూ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. అందరికీ ఎందుకు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నానంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసాము అని అంటే అది సబ్స్క్రైబర్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తేనే సక్సెస్ అవుతాం ఇందులో. సో అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు ఇంట్లో చాలా హస్బెండ్ ఎంత ఏదో జాబ్ చేయాలని యూట్యూబ్ చేయాలని అదంతా ఫోర్స్ ఏమి ఉండదు, కానీ మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, అందుకనేసి నేను ఇంకా స్టార్ట్ చేశాను. సో మీరు ఇలా మంచిగా సపోర్ట్ చేసి నన్ను కూడా ఒక ఇండిపెండెంట్ ఉమెన్ లాగా నిలబెడతారని నేను కోరుకుంటున్నాను. నాకు కూడా చాలా ఉంది. మా హస్బెండ్కి వచ్చిన శాలరీకి నాది కూడా ఎంత కొంత హెల్ప్ అవుతుంది అనేసి. సో ఇప్పుడే ఛానల్ పెట్టి అప్పుడే శాలరీ వరకు వెళ్ళిపోయింది అనుకోకండి. ఏదైనా మనకంటూ ఒక డ్రీమ్ ఉండాలి కదా. ముందుసారి అలాగే చేసి అయితే అయింది, లేదంటే లేదనేసి తీసేసాను. బట్ ఇప్పుడు అలా కాదు. ఏ డ్రీమ్ కోసం దేనికోసం ఛానల్ స్టార్ట్ చేసామో అది మంచిగా నేను అచీవ్ చేస్తానని కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. సో ఈ కాన్ఫిడెన్స్కి కొంచెం లక్ మీరే అనమాట సపోర్ట్ చేయాలి. అదే ఎంత మనం వర్క్ చేసినా కాన్ఫిడెన్స్ ఉన్నా ఆవగించంత లక్ కూడా ఉండాలి కదా. సో మీరు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో ఉగాది రోజు అప్లోడ్ చేయాలనుకున్నాను, ఉగాది రోజు, బట్ కుదరకపోతే ఇంకా రేపు మండే అప్లోడ్ చేస్తాను.
సో అందరూ మంచిగా సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.